నిరుపేదలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే కుట్రపై ప్రజా సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిరసిస్తూ జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. వైఎస్ జగన్ పాలనలో 8,480 కోట్ల రూపాయలతో 17 కొత్త వైద్య కళాశాలల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను 2 దశల్లో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పజెప్పాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. అస్మదీయులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడానికి వీలుగా సీఎం చంద్రబాబు వేసిన స్కెచ్చే పీపీపీ అనే ఆరోపణలు హోరెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వామపక్ష పార్టీలు, వివిధ దళిత సంఘాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. విద్యా, వైద్యంకు జగన్మోహన్ రెడ్డి పాలనలో పెద్దపీట వేశారని, భారతదేశపు చరిత్రలో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేసే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు సర్కారు చేసిందని జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు ప్రభుత్వంలో ఉంచకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇది ఒక మంచి అంశంగా చివరి వరకు ఆ జీవో విత్డ్రా చేసుకునేంత వరకు మంత్రులు, మాజీ మంత్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు ప్రతి ఒక్కళ్లు నిరవధికంగా, నిష్కల్మషంగా ఏ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలి. చంద్రబాబు సర్కారు తీసుకున్న ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుంభకోణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ఉంది కీలకమైన. ఈ రోజు అమెరికాలో ట్రంప్ కూడా ఎన్ని మాటలు చెబుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉండి నష్టపోయినట్టు ప్రభుత్వ రంగంలో వాటాలు కొనేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని స్టార్ట్ చేశారు, అమెరికాలోనే స్టార్ట్ చేశారు. ఈ సంక్షోభం తట్టుకోలేక మనం ఒక లెక్క, చైనా అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి అయింది. ఈరోజు విద్య, వైద్యం ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీన్ని వదిలేసి ఈరోజు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి ప్రైవేట్ పిచ్చి దీన్ని వదిలించాలి. ఈ ప్రైవేట్ పిచ్చిని వదిలించకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి నేను చెప్పదలుచు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం ప్రజా వ్యతిరేక ఆలోచన అని, ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలని వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి పాలనలో 2,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆ డబ్బు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలని సూచించారు.